హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే మా అత్తగారింటికి వచ్చాము పండగ సెలబ్రేషన్ చేసుకోవడానికి. ఈరోజు బక్రీద్ పండగ కాబట్టి ఈ పండగనే కాదండి, ఏ పండగ అయినా సరే మేము ఊరికి వచ్చి పండగ సెలబ్రేషన్ చేసుకుంటాము. ఇప్పుడు మా పండగ నమాజ్ అయితే పూర్తయిపోయిందండి. మేమైతే నమాజ్ చదువుకొని ఇలా కలుసుకుంటాము, ఈద్ ముబారక్ అని చెప్పుకుంటాము. ఇంకా అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మేము షిర్కుర్మా చేసామండి. షిర్కుర్మా అందరం కలిసి తాగుతున్నాము. మా తోటి కోడళ్ళము, మా అత్తమ్మ వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు, మా పిల్లలు, మేమందరం కూర్చొని ఇలా షిర్కుర్మా అయితే తాగుతున్నాము. షిర్కుర్మా అయిపోయిన తర్వాతకి ఇంకా లంచ్కి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. లంచ్కి బిర్యానీ అయితే మా ఆడపడుచు చేస్తుంది. కోడలు చేయాలన్నట్టు ఫీలింగ్స్ ఏముండవండి మా ఫ్యామిలీలో. మా ఆడపడుచు చేస్తుంది. కోడలు కూర్చొని ఉన్నారు కదా, మేము ఎందుకు చేయాలన్నట్టు ఫీలింగ్స్ ఉండవు. అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోరు మా ఆడపడుచు వాళ్ళు. మా ఆడపడుచులైనా సరే, మా అత్తమ్మ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అందరం అక్క చెల్లెల్లాగా ఉంటాము. మా అత్తమ్మ వాళ్ళ తోటికోడలు కూడా వాళ్ళ ముగ్గురు తోటికోడలు ముగ్గురు అక్క చెల్లెల్లాగా ఉంటారు. అలాగని మేము కూడా అలానే ఉంటాము. నాకు మా ఫ్యామిలీలో కలిసి ఉండడం చాలా ఇష్టం అండి. చాలా ఎలాంటి ఫీలింగ్స్ వాళ్ళు చేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదు అన్న ఫీలింగ్స్ మా దాంట్లో ఉండదు. అందరం ఏమున్నా కానీ అందరం కలిసి చేసుకుంటాము, అందరం కలిసి మంచిగా ఉంటాము. ఇంకా బిర్యానీ అయితే మా ఆడపడుచు ప్రిపేర్ చేసింది. ఇంకా బిర్యానీ అయితే వండుతున్నామండి. బిర్యానీ వండేసి మేము బయటికి వెళ్ళాలి అని చెప్పేసి త్వరగా బిర్యానీ వండుతున్నాము. ఇంకా మా ఆడపడుచు బిర్యానీ వండేసింది. ఇంకా మేము బౌల్ తీసుకొని ఇంక అందరం బయట తినడానికి కూర్చున్నారు. మా పిల్లలు మా అందరం కూర్చున్నాం. మేమైతే బిర్యానీ అయితే తీసేసుకొని నేను సర్వ్ చేస్తున్నానండి. సర్వ్ చేసుకొని మేము బిర్యానీ సర్వ్ చేసేసి బయటికి తీసుకెళ్తున్నాను. బయటనే కూర్చున్నాము మేము. బిర్యానీ అయితే సర్వ్ చేశాను. ఇంకా తీసేసానండి, బిర్యానీ తీసేసుకున్నాం. మేము తినేసి ఇప్పుడు బయటికి వెళ్తున్నామండి. మేము మా ఊరు పక్కన అండి, ఇది మా పక్కన ఊరు అండి. ఇది సమ్మర్ కాబట్టి మేమందరము సమ్మర్ కాబట్టి తాటి ముంజలు ఈతకాయలు ఉంటాయని చెప్పేసి ఇంకా మేమందరము బయటకు వచ్చేసాము. ఈ విధంగా కాదు, మా అబ్బాయి అయితే ఈతకాయలు తెంపుతున్నాడు. ఇంకా ఈతకాయలు తెంపుతున్నాడు మా అబ్బాయి అయితే. ఇంకా ఒక అతను చెట్టు మీదకి ఎక్కింది, కళ్ళు తీస్తున్నాడు కాబట్టి ఆ కళ్ళు తీస్తుంటే మా పిల్లలందరూ చూస్తున్నారు. మేము చూస్తున్నాము కళ్ళు ఎలా తీస్తున్నాడు అని చెప్పేసి. అతను కిందకి దిగేసి మా హస్బెండ్ అయితే తాగుతున్నాడు కళ్ళు అయితే. మా హస్బెండ్ తాగుతున్నాడని ఆకులు తాగుతున్నారని ఇంకా మా పిల్లలకు కూడా ఆకు చేసిస్తే ఆకులు తాగుతున్నారు. దీన్ని నీరా అంటారంట అండి. ఇంకా మా పిల్లలందరూ కలిసి నీరా తాగుతున్నారు. ఇదే అండి, ఇంత బాగుంటుంది మా ఫ్యామిలీ, ఇంత కలిసి ఇట్లా ఎంజాయ్ చేస్తాము. ఇప్పుడనే కాదు, ఏ పండగ వచ్చినా కానీ బయటికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేస్తాము. ఇలా కలిసి ఉండాలండి ప్రతి ఊర్లో అనే కాదు, ప్రతి ఫ్యామిలీలో ఇలా కలిసి ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత సంతోషంగా ఉంటుంది. తోటికోడలు ఫస్ట్ అత్తమామలు తోటికోడలు సరిగా ఉంటే ఫ్యామిలీ సరిగా ఉంటుంది. ఓకే అండి, బాయ్. ఇంటికి వచ్చేసామండి. ఇప్పుడైతే మా పిల్లలు డాన్స్ చేస్తారు.